33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 20వ వచనం తర్వాత 21 కూడా చదువుదాం, అందరం కలిసి చదువుదాం. గాదును గూర్చి ఇట్లనెను, గాదును విశాలపరచువాడు స్తుతింపబడును, అతడు ఆడు సింహం వలె పొంచియుండును, బాహువును నడునెత్తిని చీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగము చూసుకొనెను, అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనుల్లోని ముఖ్యులతో కూడా వచ్చెను, యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను, ఇశ్రాయేలు యొద్ద యెహోవా విధులను ఆచరించెను. ఈ భాగంలో చిన్న తలంపు, ఇందాక మనం ఆరాధన ఏమైతే చూసుకుంటూ వచ్చామో దాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి సేవించగా ఇచ్చిన అవకాశానికే వందనాలు. వ్యక్తిగతంగాను అలా కలిసికట్టుగా ఆమెనించబడి ద్వారా కలిసి మా ప్రభువును స్తుతించి కీర్తించి పోవటం ద్వారా, అంతేకాదు దగ్గర ఇక్కడ దూరంగా ఉన్న మేమందరం ఇలాగ ఏకీవించి ఆరాధించడంలో సహాయపడ్డారు. మా ఆరాధన అంగీకరించు. మా మధ్యలో ఈ బల్లను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. అందు యోగ్యంగా మేము పాలు పొందేందుకు కొరకై మీరే మమ్మల్ని సిద్ధపరచు. మా గమనాన్ని తెచ్చిన మీ వాక్యాన్ని మాకు దీవించు. మా అక్కర కొలది మీరు మాతో మాట్లాడు. ప్రభా, మీరు అందరి హృదయాలు ఎరిగిన దేవుడో, అందరి ఆకలిని తీర్చువాడో, అవసరమును చేత వారిని తృప్తిపరిచేవాడో కనుక మీకు స్తోత్రాలు. మీ వాక్యమును నాకు మా అందరికీ పంచిపెట్టాం. మీ వాక్యమును ఇచ్చుటకై మీ అభిషేకం కోరుతున్నావు. గ్రహించుటకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించడం కృపదయచి యేసు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దైవజనుడు మోషే గాదును గూర్చి ఏమైతే పలికాడో ఆ విషయము ఈ 2 వచనాలలో మనం చూస్తాం. గాదును గూర్చి ఇట్లనెను, గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అని. ఈ గాదు తాను విశాలతను కోరుకున్నాడు. మనము తర్వాత కూడా నెక్స్ట్ పాఠంలో వస్తాం. దైవజనుడు మోషే నాయకత్వంలో వారు ఇక యోర్దాను సమీపించారు. యోర్దానికి దాటలేదు. యువతల భాగంలో మోయాబు ఈ ప్రాంతం అంతటిలో వారు ఉన్నప్పుడు రూబేనీలు, గాదీలు, మనష్య అర్ధగోత్రపు వారు మోషేకు మనవి చేశారు, మాకు యోర్దాను యువతల ఈ భాగమంతా మాకు స్వాస్థ్యంగా ఇవ్వు అన్నారు. ఎందుకు అనంటే గాదీలకు, రూబేనీలకు విస్తారమైన మందలు ఉన్నాయి. అందుకని వారికి విశాలమైన స్థలం. కాబట్టి వారు ఎరిగారు వారి జీవితంలో వారు ఒక విశాలమైన స్థలం కోరిన అపేక్ష కలిగిన ప్రజలు. పీపుల్ హూ హ్యావ్ ది డిజైర్ ఫర్ ది లార్జర్ ప్లేస్, లార్జర్ ఎక్స్పీరియన్స్. విశాలమైన స్థలం, విశాల అనుభవాల కొరకైన ఆశ, అపేక్ష కలిగిన ప్రజ గాదు అని. ఆ తర్వాత మరొక మాట జ్ఞాపం చేయాలి. 1వ దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 1వ దినవృత్తాంతముల గ్రంథం 10వ వచనం చదువుతున్నాను. 9, 10 చదవాలి, కానీ 10. యెబెజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి. ఇక్కడ నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి అని. ఆ తర్వాత వెంటనే నా సరిహద్దును విశాలపరచు అని అనడంలో ఈ విశాలత అనేది ఒక వ్యక్తి జీవితంలో, ఒక కుటుంబం, ఒక గోత్రం, ఒక ప్రజలో అది దేవుని యొక్క ఆశీర్వాదము అని చెప్పాలి. ఇదే 2వ మాట చెబుతున్నాను ఇప్పుడు. ఇది దేవుని ఆశీర్వాదం. మనం ఆదికాండం 1వ అధ్యాయానికి వెళితే 27, 28 వచనంలో దేవుడు
ఆదామును హవ్వను సృజించాడు, స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. ఆ తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారిని ఆశీర్వదించిన ఆశీర్వాదంలో ఒక మాట అన్నాడు, మీరు విస్తరించి అన్నాడు. అంటే మీరు విశాలంగా పోండి, విశాలమైన స్థలం, మీరు విస్తరించండి అన్నట్టు. బీ ఎన్లార్జ్డ్, బీ మల్టిప్లైడ్. కనుకనే ఇప్పుడు ఇది ఆశీర్వాదము అని నేను రెండోది జ్ఞాపం చేస్తున్నాను. ఒకటి విశాలత కొరకైన అపేక్ష, రెండవది విశాలత అనేటటువంటిది ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదము అని మనం గుర్తుంచుకోవలసిన వారంగా ఉన్నాం. ఇప్పుడు 33వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 20వ వచనానికి మనం వస్తే, గాదును విశాలపరచువాడు అనే మాట. మూడవదిగా విశాలత అనేది ఒక వ్యక్తి జీవితంలో ప్రభువైన దేవుని వల్ల అనుగ్రహించబడిన శ్రేష్టమైన అనుభవం. అది మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఇట్ ఈస్ ఆల్సో ది విల్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ పీపుల్ దట్ దే బి ఎన్లార్జ్డ్. అంటే వారు తన ప్రజలు విశాలపరచబడాలి అనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క చిత్తం. ఇక్కడ మనకు అది అర్థమవుతుంది. కాబట్టి గాదును విశాలపరచువాడు ఎవరైనా ప్రభు అయిన దేవుడే. ఇందాక దావీదు ప్రార్థన మనం చూచాం, కాబట్టి నన్ను విశాలతలోనికి ఆయన తీసుకుని వచ్చాడు అని. కాబట్టి మొదటిదేమో డిజైర్ ఫర్ ఎన్లార్జ్మెంట్, రెండవదేమో బ్లెస్సింగ్. ఎన్లార్జ్మెంట్ ఈజ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. మూడవదేమో గాడ్స్ విల్ దట్ వీ షుడ్ బి ఎన్లార్జ్డ్. మనము విశాలపరచబడం అనేది దేవుని యొక్క చిత్తం. కాబట్టి 3 సంగతులు మనం మనసులో ఉంచుకుందామని. అయితే ఇప్పుడు దేవుని వాక్యంలో ఆయా సందర్భాల్లో ఆయా భక్తుల యొక్క అనుభవాలలో నేను చిన్న 5 తలంపులు మీ గమనానికి తేవాలని కోరుతున్నాను. ఒకటి, తెలుగు బైబిల్లో మనకు అది లేదు కానీ 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, దయచేసి రండి. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవారు మీరు చదవడం మంచిదే, ఎందుకంటే నేనే చెప్పడం కాకుండా 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. But my mouth is enlarged over my enemy. అటు నా శత్రువుల మీద నా నోరు ఏమైందంట, విశాలపరచబడింది అని. అంటే మనం వెంటనే పొరపడతామేమో. కాబట్టి నా నోరు నా శత్రువుల మీద ఎందుకు తక్కువగా ఉంది అని ఇక మీద నా శత్రువులను తిట్టి వస్తారనుకోవద్దు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతానని అనుకోవద్దు. అందుకొరకు కాదు ఈ మాట. అందుకనే 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ఏమిటి అని అనేదానికి మనం వస్తే, ఇట్ ఈస్ ది హన్నాస్ సాంగ్ ఆఫ్ ప్రైజ్. ఇది హన్నా యొక్క స్తుతి కీర్తన, స్తుతి పాట ఇది. కాబట్టి ఆమె రచించింది, ఆమె చెబుతుంది. అటు మనం ఇందాక పాడాం, స్తుతి ప్రశంస పాడదా అని. ఆ పాట అంతా ఇక్కడ మనకు కనపడుతుంది ఈ అధ్యాయంలో. హన్నా మాటల్లో మంటిలో పడి ఉన్న వారిని, పెంట కుప్పలకు కవలించుకున్న వారిని లేవనెత్తాడు. కాబట్టి అందుకనే నేను 1వ సమూయేలు 2వ అధ్యాయాన్ని గురించి నేను చెప్పేటప్పుడు ఒక చిన్న మాట చెబుతున్నాను. ఇట్ ఈస్ ది సాంగ్, అంటే హన్నా సాంగ్ ఆఫ్ ప్రైజ్. ఇది హన్నా యొక్క స్తుతి కీర్తన, స్తుతి పాట. అందుకని ఇప్పుడు ఈ విషయానికి మనం వస్తే, ఇక్కడ ఒక పదం రాశాడు 2వ అధ్యాయం 1వ వచనంలో. మరొక మాట కూడా మీకు జ్ఞాపం చేయాలి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను.
కాబట్టి ఈ కీర్తనలో రెండవదిగా హన్నా యొక్క విజ్ఞాపనను మనం చూస్తాం. 1వ సమూయేలు ఎలాగా తాను విజ్ఞాపన చేసిందో మనకు తెలుసు. 1వ అధ్యాయంలో నీవు నాకు కుమారుని దయచేసినలా నేను నీకు మరలా పట్టిస్తాను. కాబట్టి ఇట్ ఈస్ ది సాంగ్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ హెన్నా సాంగ్ ఆఫ్ ప్రేయర్, ప్రైజ్ అండ్ ఆల్సో ప్రేయర్, స్తుతి కీర్తన. అంతేకాకుండా ఇది ప్రార్థన కీర్తన అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తేటగా అర్థం చేసుకుంటున్నాం. వాటిది మన మనసులో ఉంచుకోవాలి. ప్రభువైన దేవుడు ఈ 2 విషయాల కొరకే, అంతేకాదు ఒకవేళ ఇంకా మనం మరొక మాట కూడా కలిపితే కనుక మనం ఒక పాట పాడుతూ ఉంటాం. ఏమని? నాకై పలికెడి నాలుకలు కావలి నీవిచ్చెదవా అని. అందుకనే కీర్తన గ్రంథంలోనే మనం చూస్తాం. రండి దయచేసి కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 45వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎవరన్నా ఒకరు. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. చదవండి. కాబట్టి నా నాలుక ఎలాగుందో చూడండి. త్వరగా వ్రాయువాని కలం వలె ఉంది. ఎవరిని గూర్చి? నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. నేను మాట్లాడతాను, నేను పలుకుతాను. మళ్ళా 40వ కీర్తనకు మనం వెళ్ళినట్లయితే కనుక 40వ కీర్తన గ్రంథంలో 9వ వచనం, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. నేనంటే యెహోవాది నీకు తెలుసు. కాబట్టి ఇక్కడ మరొక పదవి నేను జ్ఞాపం చేస్తాను, ప్రకటించి ఉన్నాను. కాబట్టి ఒకటి సాంగ్ ఆఫ్ ప్రైజ్, రెండవది హన్నా యొక్క ప్రార్థన పాట సాంగ్ ఆఫ్ ప్రేయర్, మూడవది ఇట్ ఈస్ ది సాంగ్ ఆఫ్ ప్రీచింగ్, ప్రొక్లెయిమింగ్ అంటే ప్రకటించేది. ఇప్పుడు మనం ఆరాధన చేసినా ప్రార్థన చేసినా అందులో కూడా ఏమవుతుంది తెలుసా? ప్రకటించడం అనేది మనం చూస్తాం. అది ఇక్కడ ఒక మాట ఉంటాడు, నేను నీతి సువార్తను ప్రకటన చేస్తాను. మనం ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మాట అన్నాడు. ఆ తర్వాత పౌలు అపోస్తలుడు ఆ సంగతిని గురించి తర్వాత 1 కొరింథీ 11వ అధ్యాయంలో మీరు ఆ బలిలో పాలు పొందినప్పుడల్లా ఆయన మరణమును ప్రచురించదురు. వి షల్ ప్రొక్లెయిమ్ ది డెత్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. సో ఇట్ ఈస్ ది ప్రొక్లమేషన్ ఆఫ్ క్రైస్ట్. 3 మాటలతో అవుదాం. కనుక ఒకటి హన్నా సాంగ్ ఆఫ్ ప్రైజ్, రెండవది హన్నా సాంగ్ ఆఫ్ ప్రేయర్, మూడవది హన్నా సాంగ్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆర్ ప్రీచింగ్ అనేది మనం చూస్తాం. ఈ విషయంలో హన్నా తన నోరు తెరిచింది. ఏమంటుంది? చదవండి. 2వ అధ్యాయం 1వ వచనం ఇంగ్లీష్ బైబిల్లోనే. 1 సమూయేలు 2:1 ఇంగ్లీష్లో చదవండి. సరే నేను చెబుతా. మై మౌత్ ఈజ్ ఎన్లార్జ్డ్, సో దిస్ షుడ్ బి అవర్ ఎక్స్పీరియన్స్. ఇది మన అనుభవంగా ఉండాలి. గాదును విశాలపరిచినవాడు. ఈరోజు నీవు నేను విశాలపరచబడాలి. ఆ డిజైర్ మనకు ఉండాలి. అది ఆశీర్వాదం, అది దేవుని యొక్క ఇష్టము చిత్తం. కాబట్టి ఈ విషయంలో మన నిశ్చయంగా మొదటి తలంపు యొక్క అనుభవంలో చెప్పగలమా, నా నోరు విశాలపరచబడింది అని. ప్రభువైన దేవుడు కూడా చెప్పాడు. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం రండి 10వ వచనం. 81వ అధ్యాయం 10వ వచనం. 81వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. ఐగుప్తీయుల
దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడినకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. మంచి మాట. ఈ మాట మనం చాలా ఇష్టపడతాం కదా. నోరు తెరిస్తే నింపుతాడంట, అంటాం. ఇంకా పెదవులు చీలిపోయామైనా కదా. కొన్నిసార్లు మంచిదే, వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడు, మనం ఎంతగా నోరు తెరిచినా మనల్ని నింపుతాడు, మంచిదే. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ది పర్పస్ ఆఫ్ గాడ్స్ ఫిల్లింగ్ ఆఫ్ అవర్ మౌత్ ఈజ్ టు స్పెల్ అవుట్. It is not sufficient only to be filled, but we need to be prepared to spell. మనం నింపబడడానికి మాత్రమే కాదు మన నోరు. స్పెల్ అంటే మనము మాట్లాడడానికి, ఆరాధన పాట పాడడానికి, ప్రార్థనా విజ్ఞాపనలు చేయడానికి, ప్రభువును ప్రచురించడానికి మన నోరు తెరవాలి. కనుకనే ఏ నోటిని ప్రభు అని దేవుడు నింపుతున్నాడో అదే నోరు మరలా కక్కాలి, మరలా చెప్పాలి, మరలా మాట్లాడాలి. కాబట్టి ఈ మధ్యాహ్నం ఒకసారి తలంపుల్లో మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దావీదు అంటాడు, ఇందాక 40వ కీర్తన చదివాం, రండి 40వ కీర్తన గ్రంథం 40వ అధ్యాయము. ఇక్కడ మనం గమనిస్తే 9-10 వచనాల్లో తాను వాడిన మాటలు దయచేసి చూడండి. నా పెదవులు మూసుకొనక, విన్నారా మాట, నా పెదవులు మూసుకొనక. ఆ తర్వాత 10వ వచనంలో నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. అంటే నా పెదవులు మూసుకోలేదు, నేను ఊరక ఉండలేదు. ఎలాంటి మాటలు. మళ్ళీ 10వ వచనం చివరి భాగానికి మనం వస్తే, నేను వాటికి మరుగు చేయలేదు. ఈ 3 పదాలు దయచేసి మీరు బైబిల్ అండర్లైన్ చేసుకోండి. నా పెదవులు మూసుకొనలేదు, రెండవది నేను ఊరకుండలేదు, మూడవది నేను వాటి మరుగు చేయలేదు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఓ దావీదు జీవితం మనతో మాట్లాడుతుంది. ఈరోజు మన హృదయాలు, మన జీవితాలు నింపబడిన ఈ అనుభవంలో మనము మన పెదవులు మూసుకోకూడదు, మనము ఊరకుండకూడదు, మనము వాటి మరుగు చేయకూడదు. కృత నిబంధనలో లూకా సువార్త 8వ అధ్యాయానికి మనం వెళితే, అలాగే ఇంకా యోహాను సువార్త కూడా మనం చూస్తాం. ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ చిన్న విశ్వాసంతో నేను ఆయన వస్త్రం చెంగును మాత్రం ముట్టినంతన స్వస్థత పొందును అనుకొని మూటగానే స్వస్థత పొందింది. ప్రభావం ఆయనలోంచి బయలుదేరామని స్వస్థత వచ్చింది. ప్రభు అన్నాడు, ఎవరో నన్ను ముట్టారు, ఇంతమంది నీ మీద పడుతుంటే ఎవరు ముట్టారని చెప్పాలి. అప్పుడు ప్రభు అక్కడి నుంచి కదలడం లేదు, ఎవరో నన్ను ముట్టారు, ప్రభావం నాలో నుంచి పోయింది. ఇప్పుడు ఆ స్త్రీకి అర్థమైంది. అంతేకాదు, అక్కడ ఒక మాట, అంతవరకు తాను మరుగై ఉండాలని కోరుతూ వచ్చింది. అయితే అల్టిమేట్గా ఇక నేను మరుగై ఉండలేను, తాను మరుగై ఉండలేను అని చెప్పి అప్పుడు బయటకు వచ్చి షీ బిగాన్ టు స్పెల్, స్పీక్, ప్రొక్లెయిమ్, మాట్లాడడానికి, ప్రకటించడానికి ఆమె ప్రారంభించింది. ప్రభువా, నేను నిన్ను ముట్టా, నేను స్వస్థత పొందా అంతమంది ముందు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇంకా చక్కని మేలే ఇచ్చాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానిపై పొమ్ము అన్నాడు. నేను ఆ మాటలు వచ్చి ఇంకా విశదపరచలేదు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఇది మనకు ఎంతైనా అవసరం. పెదవులు మూసుకోకు, మౌనంగా ఉండకు, అంతేకాదు అవి మరుగు చేయకు. ఒకవేళ ప్రభుని ఆరాధించకపోతే ఆయన కీర్తి స్తోత్రం మహిమలను మరుగు చేస్తున్నావు. రెండవది, ప్రభు నామమును బట్టి ప్రార్థన విజ్ఞాపనలు చేయకపోతే దానికి స్పందనగా ప్రభు అయిన దేవుడు బయలుపరచు ఆయన మహత్తరమైన శక్తి అందుమూలంగా జరిగే కార్యాలను నీవు మరుగు చేస్తున్నావు. అంతేకాదు, ప్రభును గూర్చి నువ్వు ప్రకటించకపోతే 2 కొరింథీ 4వ అధ్యాయంలో దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశం
వారికి ప్రకాశింపకున్నట్లు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేతలు గుడ్డితనం కలిగేశాడంటే నీవు వానితో ఏకీభవిస్తున్నావు, సువార్తను మరుగు చేస్తున్నావు. హైడింగ్ ది గాస్పల్. వాట్ ఆర్ వీ డూయింగ్ బీయింగ్ బోర్న్ అగైన్ బిలీవర్స్? తిరిగి జన్మించిన విశ్వాసులుగా మనం ఏం చేస్తున్నాం? ఇక్కడున్న చిన్నలు, యవనస్తులు, పెద్దలు దగ్గర దూరంగా ఉండి మాటలు విని నీవు ఎవరివైనా ఇది వయస్సు నిమిత్తంలే, నీవు రక్షించబడింటే నీ జీవితంలో నాకు వల్ల తృప్తి పొందిన అనుభవంలో నీవు రక్షించబడి నీవు ప్రభుబిడ్డవై ప్రభువైన దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు, మేలు చేత నీవు తృప్తిపరచబడింటే నీవు ఎలాగా నీ నోరు మూసుకుంటావు? చాలాసార్లు మన నోళ్ళు మూత వేయబడి లాక్ చేయబడినట్టే ఉంటాయి. మందిరానికి వస్తే పాడము, ఆరాధన చేయం, ప్రార్థన చేయం, ఇంకొకరి ప్రభువుని గురించి మాట్లాడడం, ఇంకొకరికి చెప్పము. అంటే అర్థమేమిటి? కాబట్టి ఒకటి గుర్తు, 3 సంగతులు నేను చివరిలో చెప్పాను. ఆయన కీర్తి, స్తోత్రం, మహిమలను నువ్వు మరుగు చేస్తున్నావు. రెండవది, ప్రార్థనలకు బదులుగా ఆయన ప్రత్యక్షపరిచి ఆయన శక్తి మూలంగా జరిగే కార్యాలను మరుగు చేస్తున్నావు. మూడవది, రక్షించు శక్తి గల క్రీస్తు సువార్తను మరుగు చేస్తున్నావు. సైతాను పనులు అవన్నీ. అందుకని ఒక నూతన తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నా నోటిని విశాలపరచు, ఎన్లార్జ్ మై మౌత్. అది హన్నా యొక్క అనుభవంగా మనం చూస్తాం. ఇంతకాలం అంటే ఇంకా అలాగే ఉంటాం. ఏదో రక్షించబడ్డావు, ఊరికి రక్షణ పొంది బైబిల్ పట్టుకొని మందిరానికి రావడం, లేకపోతే ఆయా సమయాల్లో యొక్క కార్యకలాపాలు పాలు పొందడం మాత్రమే కాదు, ఇది నీ అనుభవంగా ఉండడం అనేది ప్రభు కోరుతున్నాడు. 1వ సమయాలు 2వ అధ్యాయం 1వ వచనం. తెలుగులో లేదు కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ ఆ మాట జ్ఞాపం చేస్తున్నాను. తెలుగు బైబిల్ రాసుకోండి. హీ హ్యాత్ ఎన్లార్జ్డ్ మై మౌత్. ఆయన నా నోటిని ఏం చేస్తున్నాడంటండి? విశాలపరుచున్నాడు. మళ్ళీ అంటున్నాను, ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ టు బి ఫిల్డ్. అది కేవలం 81వ కీర్తన 10వ వచనం ప్రకారం నింపబడడానికి మాత్రమే కాదు, బట్ ఆల్సో టు స్పెల్ అవుట్ ది ప్రైజెస్, టు స్పెల్ అవుట్ ది ప్రేయర్స్, టు స్పెల్ అవుట్ ది ప్రొక్లమేషన్ ఆఫ్ ది గాడ్, ది లివింగ్ గాడ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ గాస్పల్. 2వ తలంపుకు మనము వెళ్దాం రండి. 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 37వ వచనం. 37వ వచనం దయచేసి గమనించండి. నా పాదముల చోటు విశాలపరచుదువు, నా చీలమండలు బెనకలేదు, నా శత్రువులు తరిమి నాశనం చేయుదును, వారిని నశింపచేయ వరకు నేను తిరగను. నేను వారిని మృంగివేయుదును, వారిని తుత్తునీలుగా కొట్టుదును, వారు నా పాదముల కింద పడి లేవలేక. ఈ 3 వచనాలు గుర్తుంచుకోండి. నా పాదములకు చోటు విశాలపరచుదు. తెలుగులో ఇలాగుంది, ఇంగ్లీష్లో ఏమంటే హీ హ్యాత్ ఎన్లార్జ్డ్ మై స్టెప్స్. ఆ మాట గమనించండి. ఆయన నా పాదములను విశాలపరిచాడు అన్నటువంటి మాట మనకి ఇది బాగానే అర్థమవుతుంది, సులభంగానే. చాలాసార్లు మన జీవితాలలో ఆయా సమయాల్లో ఇరుకైనటువంటి స్థలాలకు వెళ్తాం. ఇళ్ళల్లో కూడా కొన్నిసార్లు ఆయా రకాల సామాన్లు వాటిని బట్టి కొన్నిసార్లు ఇరుగ్గా ఉంటుంది. కాబట్టి మనం చూస్తాం ఇలాంటి విస్తారమైన ఇరుకులు క్రైస్తవుని జీవితంలో. ఇది శారీరకంగానే కాకుండా ఆత్మీయంగా కూడా మన జీవితాల్లో. కాబట్టి దావీదు తన జీవిత అనుభవంలో మాట్లాడుతూ ఇలాగంటాడు, నా పాదములకు ఆయన ఏం చేశాడంట చోటు ఆయన విశాలపరిచాడు అని అన్నాడు. ఇప్పుడు దయచేసి మీరు గమనించండి, 140వ కీర్తనల గ్రంథం 5వ వచనం. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఎవరినో ఒకరు దయచేసి. గర్విష్ఠులు నా కొరకు ఊరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు, వలపరిచి ఉన్నారు, నన్ను పట్టుకొండకై ఉచ్చులు నొక్కి ఉన్నారు. ఇక్కడే 142వ కీర్తన 3వ వచనం కూడా, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను,
నన్ను పట్టుకున్నటకై నేను నడవలసిన త్రోవల్లో చాటుగా పగవారు ఏం చేశారట? ఊరినొడ్డుచున్నారు. ఇక్కడ ఈ 2 అధ్యాయాల్లో, ఈ 2 భాగాల్లో దావీదు చెప్పిన మాట జాగ్రత్తగా గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ముందు 3వ వచనం జ్ఞాపం చేస్తున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు. దావీదు జీవితంలో తన ప్రాణం ఏమైందంటే అండి చెప్పండి, కృంగిపోయింది. నిజమే, ఎన్నోసార్లు మన ప్రాణాలు కృంగిపోతూ ఉంటాయి. మన మనుషులమే, మన ప్రాణాలు కలవరపడుతుంటాయి. అవును, కరెక్టే. మనం చూస్తే శరీరధారైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో మనం మాట చూస్తాం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును అని అన్నాడు దావీదు. నా ప్రాణము కలవరపడుతుంది, అంతే, నా ప్రాణం సొమ్మసిల్లిపోయింది. అలసి సొమ్మసిల్లడం, సోలిపోవడం, సొక్కిపోవడం. దావీదుని గురించి నేను ఒక మాట జ్ఞాపం చేస్తుంటాను. సొక్కిపోయిన వాడు రచించిన కీర్తన. సొక్కిపోయినవాడు దావీదు. ఎందుకు తన జీవితంలో ఇలాగా? ఇప్పుడు ఈ మాటల్లో ఈ 2వ భాగంలో దావీదు తన వ్యక్తిగతంగా ఎలాగున్నాడు అని అంటే, సొక్కి సొమ్మసిల్లిన వాడుగా ఉన్నాడు, బలహీనుడైన వాడుగా కనపడుతున్నాడు. అయితే ఇప్పుడు 2వ తలంపుకు వద్దాం రండి. 5వ వచనం, 2వ తలంపు 5వ వచనం. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు, వారు త్రోవ ప్రక్కన వలపరిచి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గి ఉన్నారు. 3వ వచనం చివరిలో, నన్ను పట్టుకొనుటకై, 142వ అధ్యాయం 3వ వచనంలో, నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఏం చేశారట? ఊరినట్టు ఉన్నారు. నేను చూస్తేనేమో బలహీనుడును, ఇప్పటికే సొమ్మసిల్లిపోయా, నేను సొక్కిపోయిన వాడిని నా ప్రాణంలో అని నేను అనుకుంటూ ఉంటే, వీళ్ళేంటి ఇంకా ఈ శత్రువులు, విరోధులు, వీళ్ళు ఇలాగా ఊర్లు పడుతున్నారు, వలలు వేస్తున్నారు. దేనికి వలలు, దేనికి వరలు? ఎన్నోసార్లు మన జీవితంలో ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. మనం ఈ వారంలో, పోయిన వారం కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం. నఫ్తాలి గురించి మాట్లాడేటప్పుడు 124వ కీర్తన మనం జ్ఞాపం చేసుకున్నాం. అక్కడ మనుషుల గురించి మాట్లాడతాడు. వారు మనల్ని మృంగివేసి ఉండేవారు, మనకు దేవుడైన యెహోవా తోడైండినేలా. ఎందుకంటే వారు ఉర్లు పట్టారు, మనల్ని పట్టుకోవాలని, మన పాదములను ఇరుకుని పెట్టాలని, చిక్కు పెట్టాలని, మనల్ని చిక్కించుకోవడానికై. ఇలాంటి పరిస్థితులు దావీదు జీవితంలో మనం చూస్తాం. ఒకటి, తను బలహీనుడుగా సొమ్మసిల్లిన వాడుగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఇంకా మనుషులు తను చిక్కించుకోవాలని ఉర్లు పడ్డం అనేది, ఇది ఎంత భయంకరమైన, కష్టమైన, క్లిష్టమైన, అపాయకరమైన, ప్రమోదకరమైన స్థితి దావీదు భక్తుడు వెళుతూ ఉన్నాడు. దావీదే కాదండి, మన క్రైస్తవ జీవితం కూడా ఇలాంటిదే. మనల్ని కూడా శత్రువు ఏదో ఒక రీతిగా, ఎక్కడో ఒక చోట, ఏ మనిషి ద్వారానో, ఇంట్లో వాళ్ళ ద్వారానో, వెలుపటి వారి ద్వారానో, లేక ఆయా రకాల పరిస్థితులు తీసుకొని రావడం ద్వారానో మన పాదములకు ఊరి నొగ్గుతాడు. మనల్ని చిక్కించుకోవడానికి, మనల్ని పట్టుకోవడానికి, మనల్ని లోపరుచుకునేందుకు, మనల్ని జయించేందుకు, మనల్ని పడగొట్టేందుకు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మరొక మాట నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఏంటది? 4వ అధ్యాయము సామెతల గ్రంథం, దయచేసి రండి. 4వ అధ్యాయం, లేక 116వ కీర్తనను, ముందు కీర్తనకి పోదాం. 116వ కీర్తన గ్రంథం 8వ వచనం. 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను. ఈ పరిస్థితిలో దావీదన్న మాట ఇందాక మనం జ్ఞాపం చేసుకున్నాం. 22వ అధ్యాయం 37వ వచనంలో, ఆయన నా పాదములకు చోటు విశాలపరిచాడు. He hath enlarged my steps. ఎందుకు అని అంటే, నేను ఆ మాట చెబుతాను. 3వదిగా,
ఒకటి సొమ్మసిలిన వాడు, రెండవది మనుషులు తాను చిక్కించుకోవాలని శత్రువు రకరకాల ఉరులు పట్టి ఉన్నారు. అయితే మూడవది ప్రభువైన దేవుడు ఈ పరిస్థితిలో మన నుంచి ఏం కావాలని కోరుతున్నాడు. అది ఇందాకనే మనము చదివాము. దయచేసి రండి, 140వ కీర్తన గ్రంథం 140 140వ అధ్యాయం 5వ వచనం చదివాము. ఆ తర్వాత 142వ అధ్యాయం 3వ వచనం చదివాం. ఇప్పుడు 8వ వచనం నేను చదువుతున్నాను. బాగా గమనించి 142వ కీర్తన 40వ కీర్తన 8వ వచనం. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. ఈ మాట గుర్తుపెట్టుకొని మనము 22వ అధ్యాయానికి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయము 37 మనం చదివాం కదా. ఇప్పుడు 38వ వచనం. నా శత్రువులను తరిమి నాశనం చేయుదును. అది ఒక మాట. ఆ తర్వాత క్రిందకు మనము వచ్చినట్లయితే కనుక 39వ వచనం. నేను వారిని మృంగివేయుదును, వారిని తుత్తునిలుగా కొట్టదును, వారు నా పాదముల కింద పడి లేవలేకిందరు. అంటే వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ డేవిడ్, దట్ హీ స్పీక్స్. దావీదు నుండి దేవుడు ఏం కోరుతున్నాడు అనేది దావీదు ఇప్పుడు మాట్లాడతాడు. ఆయన అంటాడు 38వ వచనం, నేను వెనక్కి తిరగను ఈ పరిస్థితుల్లో. దేనికి? నేను నా శత్రువులు తరుముతా, నేను వెనక్కి తిరగను, నేను వారిని మృంగివేస్తా, నేను వారిని నా పాదముల కింద తొక్కుతా, లేవలేకుండా చేస్తా. అంటే ఈరోజు మన దేవుడు ఈ రక్షించమని మన క్రైస్తవ జీవితంలో ఇలాంటి మన మార్గాల్లో శత్రువు పడ్డే ఊరులు, వాని వలలు, వాని పన్నాగములు, మనల్ని చిక్కించుకోవాలని వాడు చేసే ప్రయత్నాలు అన్నిటి విషయంలో మనం వెనక్కి తినకూడదు. మనం తరమాలి వాడిని, మనం ముందుకు పోవాలి. ఎంతవరకు? వారిని నాశనం చేసేంతవరకు, వారిని మన పాదములని చెదగొక్కేంతవరకు. సగని వాగ్దానాలు మనకున్నాయి. దావీదుతో దేవుడు చెప్పాడు, నేను నీ శత్రువులు నీకు లోపరుస్తానని. సంఘంతో ప్రభువులన్నాడు రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో, సాతాను శీఘ్రంగా మీ పాదముల కింద చేతుకు దొరికిస్తును అని. కాబట్టి ఈ 3 మాటలు 2వ భాగం గమనించండి. 1, మన మట్టుకు మనం చూస్తే మనం బలహీనమే, సొమ్మసిల్లి సొక్కిపోయిన వారు కనపడతాం. ఇలాంటి వారు అనుకుంటే మూలిగా నక్క మీద తాటికాయ పడింది అన్నట్టు వీళ్ళు ఒకడు శత్రువు, వారు వీరు మనుషులు, భక్తిహీనులు, దుర్మార్గులైన వారు నా మార్గాల్లో వల్ల ఉడుతున్నారు, ఉర్లు పెడుతున్నారు, నన్ను చిక్కించుకోవాలి, నన్ను ఇరుకును పెట్టాలని. ఇదా 3వది. అయితే నా దేవుడు నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు అంటే, నేను ముందుకు పోవాలి, వెనక్కి తిరగకూడదు. నేను వారిని తరమాల, ఈ పరిస్థితులన్నింటిలో చొచ్చుకొని పోవాలి, జయించేవాడికి పోవాలి. నాకు విరోధమైనవి, నా శత్రువులు, నా ప్రభువుకు విరోధమైనవి, ఆయన సంఘానికి విరోధంగా ఉండేవి ఏవెన్నో నేను అనుగదొక్కాలి. నా పాదం ఉన్నది. సాతానిక తంత్రములు, పన్నాగులు భంగం చేయాలి. ఇది నా దేవుడు నా నుంచి కోరుతున్నాడు. కాబట్టి దావీదు మాటలు ఇది అర్థమవుతుంది. కాబట్టి అల్టిమేట్గా దావీదు చెప్పగలిగాడు. ఏమని చెప్పగలిగాడు? దేవుడు నా పాదములను ఏం చేశాడంటండి? హీ హత్ ఎన్లార్జ్డ్ మై స్టెప్స్. నా పాదములకు చోటును ఆయన విశాలపరిచాడు. ఇప్పుడు ఈ తల ముగింపులో నేను ఇలా జ్ఞాపం చేస్తున్నాను. అందుకు 116వ కీర్తన 8వ వచనంలో ఒక మాట చెప్పగలిగాడు దావీదు. ఇందాక చదవండి, చెప్పండి. 116వ కీర్తన 8వ వచనం తీయండి మీ బైబిల్ త్వరగా. 116వ కీర్తన 8వ వచనం 2వ పంక్తి. ఇంతసేపా?
జారి పడకుండా నా పాదములను దేవుని స్తోత్రం. కాబట్టి ఈ పరిస్థితుల్లో దావీదేమి జారి పడలేదు. అదే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. జారి పడ్డావా? ఇరుకును పడ్డావా? శత్రువు చిక్కావా? ఎక్కడైనా ఏ విషయంలో అయినా వాడు ఊరులు, వాని పన్నాగములు, వాని తంత్రాలలో ఇరుకును పడి ఉన్నావా? అది కాదే చెప్పా 3 తలంపుల ముందు. చివరికి దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు అనేది. కాబట్టి అల్టిమేట్గా దావీదు తన అనుభవం గురించి మాట్లాడుతూ ఆ జారి పడకుండా ఆయన నా పాదములు కాపాడినాడు. దేవుని స్తోత్రం. అది పాదములకు స్థలమును విశాలపరచడం, గాదును విశాలపరిచిన వాడు. నెక్స్ట్ వీక్ మనం చూడబోతాం ఆ విషయానికి వచ్చి. ఇలాంటి పరిస్థితిలో దేవుడు గాదును నిజంగానే విశాలపరిచాడు. నా జీవితం, మన అనుభవం ఇలాంటి పరిస్థితుల్లో కూడా విశాలపరచబడంలో పాదములకు చోటు విశాలపరచడం, మన పాదములను విశాలపరచడం అనేది ఎంతైనా అవసరం. నేను మరొక వచనం జ్ఞాపం చేసి 3వ తలంపుకు వెళ్తాను. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. 2 వచనాలు జ్ఞాపం చేస్తాను. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. దయచేసి చదవండి ఎవరన్నా ఒకరు. 1వ సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. మళ్ళీ ఇంకొక వచనం సామెతల గ్రంథం 4వ అధ్యాయము 2 దయచేసి 12వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదం ఏం కాదట. ఎందుకు? దేవుడు నా పాదముల స్థలాన్ని విశాలపరిచాడు. అండ్ ఆల్సో గాడ్ హ్యాడ్ ఎన్లార్జ్డ్ మై స్టెప్స్. నేను ఇక జారను, నేను ఇరుకును పడను, నేను ఇక పరిగెత్తేవాడు పడిపోను. కాబట్టి ఆ మాటలు ఇక్కడ తొట్టిల్లను. ఈరోజు మన జీవితానుభవం ఇలాగుందా? ఒక్కసారి తలపుల్లో మనం పరీక్షించుకుందాం. తొట్టిల్లావా? పడిపోయినావా? శత్రువుకు చిక్కావా? వాడు వేసిన ఉరులు ఎలాంటి ఒక్కసారి ఆలోచన చేసుకొని. రకరకాలైన ఊర్లు, చాలా యుక్తి గలవాడు మనల్ని ఆత్మీయంగా నష్టపరచడానికి, ప్రభుకు ఎడం చేయడానికి, సహవాసానికి దూరం చేయడానికి, వాక్యానికి ప్రార్థనకు ఎడం చేయడానికి, ప్రభు ఆయన మందిర విషయంలో ఆసక్తి విషయంలో మనల్ని ఎడం చేయడానికి, నష్టపరచడానికి, ఇంకెన్నో విషయాలలో ప్రభుని ఆరాధించట్లో, ఇందాక ఆ మొదటి భాగంలో చెప్పుకున్న 3 తలంపులు, వాటన్నిటి విషయంలో మనల్ని నష్టపరచడానికి శత్రువు వేస్తాడు ఊరిలో. చిక్కావా? ఇలాంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేసుకో, సరి చేసుకో. దావీదుతో ఏకీపించమని చెప్పి అనుభవంలో పోదాం. గాదును విశాలపరిచినవాడు, దావీదును విశాలపరిచినవాడు, తన పాదములు చోటు విశాలపరిచినవాడు. నిన్ను నన్ను విశాలపరచాలని, మన పాదాలు చోటు విశాలపరచాలి, మన పాదములు విశాలపరచాలని. అంటే ఏంటి దాని అర్థం? మనల్ని తొట్టిల్లకుండా మనల్ని కాపాడేవాడు. అంతేకాదు 40వ కీర్తన మనం వెళితే అక్కడ 2 మాటలు వాడతాడు కీర్తనకారుడు దావీదు. బండ మీద నా పాదములు నిలిపాడు, ఆయన నా అడుగులను స్థిరపరిచాడు. హి హస్ ఎస్టాబ్లిష్డ్ మై ఫీట్. ఈజ్ ఇట్ అవర్ ఎక్స్పీరియన్స్ టుడే? ఈరోజు ఇది మన అనుభవమేనా? చెప్పగలమా అని. బండ మీద నిలబెట్టాడు, స్థిరపరిచాడు, ఆయన తొట్టిల్లకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. యూదా పత్రిక చివరి వచ్చినాన్ని మనం వెళితే అదే చూస్తాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడును. ఎంతవరకు? తన మహిమ మహానందంతో నిర్దోషుల నిష్కలంకులుగా నిలబెట్టుటకు శక్తిగల రక్షకుని అద్భుత దేవుడు ఈరోజు మనకున్నాడు. అలాగైతే ఏ సందర్భాల్లో ఎక్కడ తొట్టిల్లావో ఒక్కసారి పరీక్షించుకొని సరి చేసుకొని మా జీవితాలకు సమర్పించు. అలాగ చేయకుండా తొట్టిల్లిన అనుభవంలో, పడిపోయిన అనుభవంలో, ఎడమైన అనుభవంలో, ఇరుకున పడిన అనుభవంలో ప్రభువులో ఎలాగా పాలు పొందగలవు? 3వ తలంపుకు వద్దాం రండి దయచేసి. 3వ తలంపుకు మనం వచ్చినప్పుడు 119వ కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం
32వ వచనం. నేను చదువుతాను. 139వ కీర్తన 119వ కీర్తన 32వ వచనం. అందరూ చూడండి మీ బైబిల్ తెరిచి. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను. మూడవదిగా దావీదు యొక్క ప్రార్థన ఏమిటి అంటే, లార్డ్ ఎన్లార్జ్ మై హార్ట్ అని అనడం. ప్రభువా దేవా నా హృదయమును విశాలపరచు. ఇక్కడ కూడా నేను 3 సంగతులు చెప్పాలని కోరుతున్నాను. ఏంటి హృదయాలు విశాలపరచడం అంటే, మన హృదయం మనకుంది, మన గుండె పెరిగిటంతా ఇంకేం విశాలపరచాలి? ఒకవేళ గుండె పెరిగితే కనుక ఇబ్బందేనే, ఆయాసం వస్తుంది, అది ఇది. కాబట్టి ఈ గుండె పెరగడం కాదు, ఈ చెస్ట్ ఏదో విశాలంగా కావడం కాదు, ఎక్సర్సైజ్ చేసి ఏదో చేసి ఇలాగా. అయితే హృదయం విశాలపరచడం అంటే ఏమిటి అనేది మనం గమనిస్తే, మొట్టమొదటిగా కీర్తనల గ్రంథంలో దయచేసి రండి, 80 కీర్తనల గ్రంథము 11వ వచనం, 86వ అధ్యాయం 11వ వచనం, 86వ కీర్తన 11వ వచనం. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపము, నీ నామమును భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలదు. ఇక్కడ మొదటి మాట నేను జ్ఞాపం చేయకూరుతున్నది ఏంటంటే, చివరి భాగంలో అంటాడు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగచేయు. ఏకదృష్టి హృదయము అనేది ఇక్కడ గమనిస్తే ఇంగ్లీష్ బైబిల్ ఏమంటాడంటే, యునైట్ మై హార్ట్, నా హృదయమును ఏకం చేయి, ఒక్కటి చేయి. ఒకవేళ ఒక గుండెని తీసుకొని దాన్ని ముక్కలు చేస్తే ఎట్లుంటుందండి? చిన్న పీస్ అంటారు దాన్ని. అయితే గుండె అంతా ఉంటే అంత గుండె అంటాం. దావీదు హృదయం ఏమైపోయిందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. హిస్ హార్ట్ వాజ్ డివైడెడ్, మైండ్ వాజ్ డివైడెడ్. ఎన్నోసార్లు మన జీవితాలలో మన మనసులు, మన హృదయంలో బద్దలవుతున్నాయి, ముక్కలవుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటి? ఏక మనసు, ఏక హృదయం లేదు, ఒక్కదాని మీద మనం మనసు పెట్టడం లేదు. అదే దేవుని వాక్యంలో మనం చూస్తాం, రోమాపత్రిక 15వ అధ్యాయంలో, మీరందరూ ఒక్కదాని మీద మనసు పెట్టారు. ఎన్నోసార్లు అటు దేవుని మీదను, ఇటు దయ్యం మీదను, అటు పరలోకం మీదను, ఇటు ఈ లోకం మీదను, అటు దేవుని మీదను, ఇటు ధనం మీదను, అటు ఆత్మ సంబంధ విషయాల మీదను, ఇటు శరీర సంబంధ విషయాలను. ఇట్ ఈస్ లైక్ హార్ట్ హ్యాస్ బికమ్ ఇంటూ పీసెస్. హృదయం, గుండె ముక్కలు బద్దలైపోయినట్టు కనపడుతుంది. అందుకనే దావీదు అంటాడు, ప్రభువా ఇలాగ అయిపోయింది నేను, అందుకనే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, యునైట్ మై హార్ట్ దట్ ఐ మే ఫియర్ దై నేమ్. కాబట్టి హృదయం విశాలపరచడం అంటే ఏంటంటే, అవర్ హార్ట్స్ మస్ట్ బి ఎన్లార్జ్డ్, విచ్ మీన్స్ వీ నీడ్ టు బి ఎన్లార్జ్డ్ ఇన్ ఫియరింగ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవునికి భయపడే విషయంలో, ఆ దేవుని విషయమైన భయం మన హృదయాల్లో విస్తరించాలి, అధికం కావాలి, ఎక్కువ కావాలి. మలాకి 1వ అధ్యాయమో 5-6 వచనాలు అన్నాడు, నేను యజమానుడు అంటారు, నేను తండ్రిని అంటారు, నేను దేవుడిని అంటాడు. అలాగైతే నాకు భయపడవాడేడి? బయటికి ఆచారాలు అనేకలు కనపడుతున్నాయి, కానీ అయితే వారు హృదయాల్లో దేవుని పట్ల ఉండవలసిన భయం లేదు. అందుకనే పిల్లలకు జ్ఞాపం చేస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నా హృదయాన్ని విశాలపరచు. అంటే నీ కొరకైనా ఆ భయంతో నా హృదయాన్ని నింపు. ఇంక్రీజ్, ఎన్లార్జ్ దట్ ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఆ దేవుని కొరకైన, దేవుని విషయమైన భయం అధికం చేయి. అది దావీదు యొక్క మాట. రెండవ మాటకు మనకు వస్తే, ఇక్కడే మనకు ఉంది ఆ వచనం. మళ్ళీ 119కి వెళ్తాం. దయచేసి ఇందాక 26వ కీర్తన 11వ వచనం చదివాం, మొదటి భాగంలో అక్కడ మనం చూస్తాం. అయితే ఇప్పుడు 32వ వచనానికి వద్దాం. 119వ కీర్తన 119వ కీర్తన 32వ వచనానికి వద్దాం. నా హృదయమును నీ విశాలపరిచినప్పుడు
నేను నీ ఆజ్ఞల మార్గమున ఏం చేస్తానంటాడు, పరుగెత్తెదను. నా హృదయమును నీ విశాలపరిస్తే నీ ఆజ్ఞ అంటే హృదయం విశాలపరచబడం అనేది ఇక్కడ ఏంటి అని అంటే దేవుని ఆజ్ఞల మార్గాల్లో మనం పరిగెత్తనని మనకు చూపిస్తుంది. నిశ్చయంగా అది మన జీవితాల్లో మనకి ఎంతైనా అవసరం. 86వ కీర్తనలో కూడా అదే మనం చదివాం. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 11వ వచనంలో, ఒకవేళ అక్కడికి కూడా వెళ్దాం, ఇదే పుస్తకం కాబట్టి 86వ కీర్తన గ్రంథం 11వ వచనం దయచేసి చూడండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గం, నీ ఆజ్ఞల మార్గం ఏమిటి, నీ మార్గాలు ఏమిటి, నీ సత్యమును అనుసరించి నడిచే మార్గాలు అవి. నా జీవితంలో అది నేను కోరుతున్నాను. అందుకనే రెండవ తలంపు, మన హృదయములు విశాలపరచబడము అనేది ఏంటి అంటే దేవుని సత్యమును, ఆయన నీతియుక్తమైన మార్గాలు మన జీవితంలో, ఆయన వాక్యం యొక్క ఆజ్ఞల యొక్క మార్గాల్లో మనం పరిగెత్తాలి. అంటే ఆయన మార్గం ఆయన వాక్యంలో ఉందండి. మనకు తెలుసు 43వ కీర్తన, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును. అందుకని నేను ఇప్పుడు దీన్ని క్లుప్తంగా చేయడానికి కొరగా ఈ మాట జ్ఞాపం చేస్తున్నాను. ఏంటి అని అంటే 119వ కీర్తన 57వ వచనం 32లో ఇలాగన్నాక 57వ వచనంలో ఏమంటాడో చూడండి. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొందును. నీ వాక్యం నా ఆంతర్యంలో ఉంచుకుంటాను. అలాగా నా జీవితంలో నేను ఏం చేస్తానంట చెప్పండి, నడుచుకుంటాను అని అన్నాడు. ఇక్కడ దావీదుని గురించి మాట చెప్పేటప్పుడు ఇదే దావీదు కీర్తన 40వ అధ్యాయం 8వ వచనంలో, ఆ కీర్తన దావీదు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమైన ప్రవచన కీర్తన అధ్యాయము, అక్కడ ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. 40వ కీర్తన 8వ వచనం, మీ బైబిల్ తీయగలిగితే తీయండి త్వరగా, లేకపోతే గుర్తుంచుకోండి. అక్కడ ఏమంటాడు దావీదు అంటే, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది, నీ చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషము. అంటే ఆ తండ్రి అయిన దేవుని యొక్క ధర్మశాస్త్రం మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హృదయంలో ఉంది. అలాగూ ఆయన చిత్తము నెరవేర్చాలని సంతోషంగా. అందుకనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5, 6, 7 వచనంలో, ఇందుకే నీవు నాకు ఒక శరీరం అమ్మచ్చావు, దేవో నీ చిత్తము నెరవేర్చుకుని ఈ లోకానికి వచ్చాను. కాబట్టి మన హృదయం విశాలపరచబడినది. ప్రభు మార్గాలేంటో, ఆయన ఆజ్ఞలేంటో, ఆయన కట్టడలేంటో మన వ్యక్తి జీవితాల విషయంలో అర్థం చేసుకున్న వారమై ఆ ప్రకారం జీవించేందుకు నిశ్చయించుకోవాలి. ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడమే కాదు, ఆ వాక్య ప్రకారం మన జీవితంలో మనం నడుచుకోవడం. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో చూస్తాం, అది దావీదు జీవితంలో మనం చూస్తాం. కనుకనే అలాగూ నేను నెరవేర్చేట నాకు నా జీవితంలో సంతోషము అని అంటాడు. 40వ కీర్తన 8వ వచనం. ఇది రెండవదిగా మనం చూస్తాం. ఒకసారి ఇది తలం మనకు అన్వయించుకుంది. మనంతగా మనం నడుచుకోకూడదు, మన ఇష్టాన్ని బట్టి మనం నడుచుకోకూడదు, మన దృష్టికి సరిగా కనబడే మార్గాన్ని బట్టి మనం నడుచుకోకూడదు. అయితే ప్రభు మాట, ఆయన వాక్యం అనుసరించవచ్చు. 119వ కీర్తన 105వ వచనం అందరికీ బాగా తెలుసు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. ఎందుకు? అలాగా నేను నడుచుకున్నదాన్ని, అది నన్ను నడిపిస్తుంది. ఇప్పుడు ఈ 3వ భాగంలో మరొక 3వ తలంపుకు వద్దాం. ఏంటి ఆ తలంపు అని అంటే, పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 2వ కొరింథీ, అక్కడికి వద్దాము. ఈ 3వ తలంపు కొరకై కొరింథీయులకు రాస్తే 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ ఆయన వారిని అడిగాడు ఈ మాట. 2వ కొరింథీ 6వ అధ్యాయము 13వ వచనం, మీ ఎడల మాకున్నంత కర్ణములకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీ హృదయాలను ఏం చేసుకోమన్నాడంటండి చెప్పండి, ఇక్కడ విశాలపరచుకొనుడి అని అన్నాడు. హృదయాలను విశాలపరచుకోండి. ఇది 3వ భాగంలో నేను చెబుతున్నాను, నా హృదయం విశాలపరచు. ఇక్కడ తలంపు ఏంటి? హృదయాలు విశాలపరచుకోవడము అని అంటే, పౌలు అంటాడు 11వ వచనంలో, మా హృదయము విశాలపరచబడి ఉన్నది మీ ఎడల. మీ ఎడల 12, మా అంతఃకరణం సంకుచితమైనది కానీ
మీ అంతఃకరణమే ఏమైందంట? సంకుచితమైన. ఇట్ ఈస్ వెరీ మచ్ స్ట్రైటెండ్. మీ హృదయం చాలా ఇరుగ్గా ఉంది, మీ హృదయాలు చాలా సంకుచితంగా ఉన్నాయి. అయితే మీ ఎడల మా హృదయాలు విశాలపరచు. ఈరోజు రక్షించమని దేవుని ప్రజలవి మన జీవితాల్లో ఒండరుల ఎడల మన హృదయాలు ఎలాగున్నాయి? హృదయాలు విశాలపరచబడ్డాయా? కొన్నిసార్లు వారిల్లో, వీరిల్లో, ఇంకొకరిలో మన హృదయంలో, మన మనసులో సంకుచితం అయిపోయినాయి. అందుకనే మనం ప్రేమించాం, మనం మాట్లాడడం, మనం పరామర్శించాం, పరిచయం చేయం, సహకారం అందించాం, క్షేమాన్ని కోరుకోం. కారణం ఏంటి అంటే మన హృదయాలు సంకుచితం అయిపోయినాయి. అవర్ హార్ట్స్ ఆర్ స్ట్రైటెండ్. మన హృదయాలు ఇరుకు హృదయాలు అయిపోయినాయి. పౌలు విషయంలో కొరింథీయులు అలాగేనే ఉన్నారు. నేను ముందుగా పౌలు హృదయం వారి విషయం నేను చెబుతాను, తర్వాత వారి విషయం నేను మీకు జ్ఞాపం చేస్తాను. మనము ఈ 2 కొరింథీ 12వ అధ్యాయం 15వ వచనానికి మనం వెళితే కనుక అక్కడ పౌలు అపొస్తలుడు ఒక మాట అంటాడు, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించాను, మీరు మమ్మల్ని అంత తక్కువగా ప్రేమిస్తారా? 2 కొరింథీ 12వ అధ్యాయం. చెప్పండి, మీ బైబిల్ ప్రక్కనే కాబట్టి 2 కొరింథీ 12వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి నాకు కలిగింది యావత్తు మీ ఆత్మల కొరకై బహుగా సంతోషంగా వేయపరిచింది. నన్ను నేను వేయపరచుకున్నాను. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుతున్నానో అంత తక్కువగా మీరు నన్ను. ఇక్కడ ఇద్దరి సంగతి ఉంది. నా హృదయం మీద ఎంత విశాలపరచబడిందయ్యా అంటాడు కదా. ఇక్కడ ఏమన్నాడు? నాకు కలిగినది యావత్తును నన్ను నేను వేయపరచుకున్నాను. ఇక్కడ కనపడుతుంది పౌలు హృదయం వారి పట్ల ఎలాగుందో. ఎంత విశాలమైన హృదయమో. తనకున్నవే కాదండి, తనను కూడా వేపరుచుకున్నాడు. అది మన ప్రభు యొక్క మనస్సు. ఆయన లాంటివాడు. ఆ ప్రభుని పోలి నడుచుకున్న ఈ పౌలు అపొస్తలుడు దైవజనుడు ఈరోజు రక్షించబడిన దేవుని ప్రజల పట్ల, అంతేకాదు క్రీస్తుని ఎరుగని లోకస్తుల విషయంలో కూడా ఆయా సమయాల్లో వారి పట్ల మన హృదయాలు ఈలాగా విశాలపరచబడే అవసరం ఉందా? అటు విశాలత అనేది ఒక్కసారి ఆలోచించుకుందాం. అందుకే వారి కోసం ఎంతగా ప్రయాసపడ్డాడో, ఎంతగా పరిచయం చేశాడో, ఎంతగా శ్రమించాడో. ఈ కొరింథీ పట్టణానికి మనం వెళ్ళినట్లయితే కనుక పౌలు ఆ కొరింథీ పట్టణంలో పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది తెలుసా? అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, నీవు భయపడక మాట్లాడువో. ఈ పట్టణంలో ఎన్ని భయాలు, ఎన్ని ఆందోళనలు, ఎన్ని కష్టాలు, ఉపద్రవాలు. ఆయన ప్రభు స్వరం, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది కాబట్టి నువ్వు భయపడక మాట్లాడు. కాబట్టి ఆ కొరింథీయులైన వారి పట్ల, ప్రభుని ఎరగని అవిశ్వాసాలు అన్యుల పట్ల ఆయన హృదయం ఎంతో విశాలపరచబడింది. రక్షణ పొందిన తర్వాత కూడా వారి విషయమే హృదయం ఎంతో విశాలపరచబడింది. వారి కొరకై, వారి విశ్వాసమైన యాగం కొరకై తనకునే వేపరచుకోవడం తన విశాలతను మనం చూపిస్తుంది. అయితే ఇప్పుడు వారి విషయానికి వద్దాం మనం. అట్టి పౌలేళ్ళ వీరెంత విశాలమైన హృదయం కలిగి ఉండాలండి. అయితే అంటాడు పౌలు చాలా బాతో, మీరు నన్ను 15వ వచనం చివరిలో కదా, ప్రేమించుచున్నాను అంత తక్కువగా మీరు నన్ను ఏంటి మీ హృదయాలు, ఏంటి మీ ప్రేమ, ఏంటి మా పట్ల మీ ఆప్యాయత, ఏంటి మా పట్ల మీ శ్రద్ధ, మా వల్ల మీరు ఇంత పొందుతున్నారే, అయితే మా విషయంలో మీరు చూపే ప్రేమ ఇంతేనా? కాబట్టి కొరింథీయులారా, అరమర లేకుండా నేను మీతో మాట్లాడుతున్నాను. మీ హృదయాలు ఎంత సంకుచితమైనవి, మీ అంతఃకరణలు మా ఇళ్ళ ప్రభుని ప్రియులారా, ఈ విషయంలో మా జీవితాలు ప్రశ్నించుకుందాం. ఒండరుల పట్లను విశ్వాసులైతేనే, నాయకులు, దేవుని సేవకులైతేనే, అలాగే లోకంలో క్రీస్తు నెరగిన వారి పట్ల కూడా ఏ విషయాల్లో మన హృదయంలో విశాలపరచబడాలనో ఆ విషయాల్లో అడుగుదాం. లార్డ్ ఎన్లార్జ్ మై హార్ట్. గాదును విశాలపరిచిన దేవుడు నిజంగానే గాదు అలాంటి వాడే. ఆ సందర్భాన్ని మళ్ళీ మనం మళ్ళీ చెబుతున్నాను పదే ఆ మాట నెక్స్ట్ వీక్లో. అయితే ఒక మాట ఇప్పుడు అలాగా మీకు జ్ఞాపం చేస్తాను, మీరు చదవడానికి. తర్వాత వీళ్ళు 2.5 గోత్రాల వారి యువతల స్వాస్థ్యం పొందిన తర్వాత అప్పుడు మోషే ఒక మాట అన్నాడు, మీకు నేను స్వాస్థ్యం ఇస్తాను, ఆ తర్వాత మీరు మీ సహోదరులు ఇంకా ఎంతమంది ఉన్నారు, 9.5 గోత్రాల వారు
స్వాస్థ్యం పొందవలసిన వారు యోర్దాను దాటి అవతలి పోవాలి. మరి వాళ్ళ సంగతి ఏంటి? మీరు ఇక్కడే ఉండిపోతారా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా మేము ఉండం ఇక్కడ, మా సహోదరులకు మేము ముందుగా వెళ్తాం, వారికి స్వాస్థ్యాలు వచ్చినట్టు చూస్తాం. దే హ్యావ్ ఎక్స్ప్రెస్ దేర్ ఎన్లార్జ్మెంట్ ఇన్ దేర్ హార్ట్స్ ఫర్ దేర్ బ్రదరిన్, ఫర్ అదర్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల గోత్రముల వారు, స్వాస్థ్యం పొందని వారు, ఇంకా పొందవలసిన అనేకులు తమ సోదరుల పట్ల వారి హృదయం ఎంతో విశాలపరచబడిందో చెప్పారు. ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఇక్కడ కూర్చున్న మనం దగ్గర దూరంగా ఉండి మాట వినేని ఎవరవైనను మన హృదయం ఎలాగుందో ఒక్కసారి విషయం. ఇప్పుడు 4వ తలంపుకు వెళ్దాం. రండి దయచేసి 4వ తలంపుకు మనం వెళితే ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 8వ వచనం. చదవండి ఎవరన్నా ఒకరు దయచేసి. నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి, చాలంతే, నీ పితరులకు ఇచ్చేదని చెప్పిన సమస్త దేశమును, చాలండి, చాలు. ఆవిడ నీ సరిహద్దులను విశాలపరిచి. వెన్ గాడ్ ఎన్లార్జ్ యువర్ కోస్ట్స్, తెలుగులో మనకు బౌండరీస్. సో 4వదిగా బౌండరీస్ విశాలం కావాలి, మన సరిహద్దులు విశాలపరచబడాలి. ఇందాక ఆరంభంలో నేను ఆయన జ్ఞాపం చేశాను 3 మొదటి తలంపులు చెప్పేటప్పుడు. విశాలపరచబడడం అనేది ఆశీర్వాదం అని నేను చెప్పినప్పుడు ఎబ్బేజీని మీకు జ్ఞాపం చేసి 1వ దినవృత్తాంతం 4వ అధ్యాయం 10వ వచనంలో ఆ ఎబ్బేజీ ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? నాకు తోడు, నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను, లార్డ్ ఎన్లార్జ్ మై బోర్డర్స్, మై కోస్ట్స్. మన క్రైస్తవ జీవితంలో కూడా ఈ బార్డర్స్ అనేది విశాలం కావడం అనేది అవసరమే. ఒకవేళ బార్డర్సు అని నేను వాడినప్పుడు గాదీల యొక్క గోత్రంలో బార్డర్స్ ఎలాగా, ఇశ్రాయేల్ యొక్క బార్డర్స్ ఎలాగా విస్తరింపజేశాడో దేవుడు, ఆయన దేవుడు అదే చెప్తున్నాడు, వారితో ఇశ్రాయేల్తో నేను మిమ్మల్ని విస్తరింపజేస్తాను అని. అంతేకాదు తర్వాత ఈ గోత్రాల వారు లక్షల కొలది సంఖ్య అయినప్పుడు 54వ అధ్యాయము యెషయా గ్రంథంలో 2వ వచనంలో ప్రభువైన దేవుడు వారితో ఈ మాట అన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనం. దయచేసి చూడండి, త్రిపండి మీ బైబిళ్ళు త్వరగా. 54వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తల్లిని రాటంకముగా సాగనిము, నీ త్రాళ్ళను పొడుగు చేయము, నీ మేకులను సరిహద్దులను విశాలపరచు. ఆ తర్వాత నీ గుడారపు స్థలమును ఏం చేయమన్నాడంటే ఇక్కడ చెప్పండి, విశాలపరచు అని అన్నాడు. నేను మరొక మాట కూడా జ్ఞాపం చేస్తాను. ఇక ఈ భాగంలో కూడా 3 తలంపులు మరలా జ్ఞాపం చేశాను. ఒకటి 19వ అధ్యాయం 8వ వచనం ద్వితీయోపదేశకాండంలో సరిహద్దులు, బార్డర్స్. రెండవది 54వ అధ్యాయం 2వ వచనంలో గుడారం విశాలం కావడం, గుడారం. ఆ తర్వాత 3వది దానియేలు గ్రంథం 7వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే కనుక, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, 7వ అధ్యాయము, దానియేలు గ్రంథం, క్షమించండి 7 కాదండి 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 34, 35, 35 వచనాలు 2 చాలు. అయితే 35 వచనం చివరి భాగం చదువుతున్నాను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. ఏంటి ఆ రాయి అనేది ఇప్పుడు ఎక్కువ విస్తపరచను, కానీ చెప్పాము దానియేలు గ్రంథం గురించి ధ్యానం. ఒకవేళ యూట్యూబ్లో ఉంటాయి, మీరు చూడండి. ఈ రాయి ఏం చూపిస్తుంది, ఎక్కడ పడుతుంది అంటే ఆ ప్రతిమ పాదాల మీద. అసలు ఆ ప్రతిమ ఏమిటి? బంగారు శిరస్సు మొదలుకొని పాదములు వేళ్ళ వరకు ఏం చూపిస్తారంటే, దే ఆల్ రిప్రజెంట్స్ ది కింగ్డమ్స్ ఆఫ్ ది వరల్డ్. అవన్నీ లోక రాజ్యములను ప్రభుత్వములు మనకు చూపిస్తుంది.
అయితే అల్టిమేట్గా ఏం జరిగిందంటే చేతి సహాయం లేకుండా వచ్చిన ఒక రాయి ప్రతిమ పాదాల మీద పడి దాన్ని తుత్తులు చేసి పొడుము చేసి గాలికి ఎగురొట్టినట్టు చేసింది. అయితే ఈ చేతి సహాయం లేకుండా వచ్చే చిన్న రాయి భూతలమంతా విస్తారి. ఇదేం చూపిస్తుంది అంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి రాజ్యాన్ని చూపిస్తుంది. అంటే ఆయన రాజ్యం విస్తరించడం అనేది. కాబట్టి హద్దులు విశాలం కావడం, రెండవది గుడారం విశాలం కావడం, మూడవది క్రీస్తు రాజ్యం విశాలం కావడం. ఇదే 4వ భాగం. హద్దులేంటివి అనేది మనం గమనిస్తే ఈ లోకంలో మనము హద్దులనేవి కాదనం. మంచిది దేవుడు మనకి ఇస్తే, ఒక స్థలం ఇస్తే, ఒక ఇల్లు ఇస్తే, ఒక పరిమితి మనకిస్తే, ఒక ఉద్యోగం ఇస్తే, కొంత ధనం ఇస్తే మంచిదే. అయితే దైవికంగా నేను మాట్లాడుతున్నాను. ఏంటి అనంటే మన విశ్వాసం అది పోవాలి, ఇంకా హద్దులు దాటిపోతుండాలి. అందుకని బైబిల్ ఆ మాట మనం చూస్తాం. మా విశ్వాసముని ఏం చేయమన్నాడు? వృద్ధిపరచు, మల్టిప్లై, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. See, the borders of our faith must be enlarged, which means our faith must be increased. అంతేకాదు మన ఆత్మీయ జీవితంలో మనం గమనించినప్పుడు రెండోగా మరొక మాట కూడా మనం చూస్తాం. మన విశ్వాసమే కాదు, మన పని, మన పరిచర్య, ఈ హద్దులు విశాలపరచబడాలి. పౌలు అపొస్తలుడు ఆ మాట అంటాడు, మేరలకు ఆవలి ఒడ్డు. కాబట్టి ఇలాగ మిగిలిన విషయాల్లో ప్రభువును ప్రేమించే విషయంలో, ప్రభు ఇంటిని ప్రేమించే విషయంలో, ప్రభు కార్యాలను ప్రేమించే విషయంలో మన జీవితాల్లో అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలి. నేను పౌలు తిమోతి రాసిన ఒక మాట జ్ఞాపకం చేస్తాను, అక్కడి నుంచి దాటిపోతా. నీ అభివృద్ధిని అందరికీ నీ తేటగా కను. లెట్ యువర్ ఇంక్రీజ్ అండ్ మల్టిప్లికేషన్ ఆర్ ది ఎన్లార్జ్మెంట్ బి సీన్ టు ఆల్. అందరికీ కనపచ్చు. చాలాసార్లు రక్షణ పొందాము. ఎప్పుడు పొందాము రక్షణ అంటే మనం చెబుతాం 1980లో రక్షణ పొందా. ఈరోజు 2020, 40 సంవత్సరాలు అయింది. ఇంకా ఆరాధనలో విస్తరించడం లేదు, ప్రార్థనలో విస్తరించడం లేదు, విశ్వాసంలో విస్తరించడం లేదు, ప్రభువుకు వచ్చిన అనుభవ జ్ఞానంలో, ప్రభువుకు వచ్చే జ్ఞానంలో విస్తరించి వ్యాపించిన అనుభవం లేదు. లేఖనాల్లో ఇంకా మనం పసిబాలుగానే ఉన్నాం, బలమైన ఆహారం పుంజే స్తోమత లేని వారుగా. ఏంటి విశాలపరచబడం? ఇదేనా? ప్రశ్నించుకొని సరి చేసుకుందాం మన జీవితాలు. రెండవదిగా 54వ అధ్యాయం 2వ వచనానికి వస్తే, నీ గుడారపు స్థలమును ఏం చేయమన్నాడట? విశాలపరచు అన్నాడు. ఇప్పుడు గుడారము అన్నప్పుడు ఇది సంఘాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. అవును, ఈరోజు సంఘము విస్తరించు. నేను కేవలం రెఫరెన్స్ చెబుతున్నాను, ఇక వ్యాఖ్యానం చేయను. 1వ అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ సంఘము కట్టబడుతూ ఏమవుతుందంట? క్షేమాభివృద్ధి పొందుచు విస్తరించుచూ ఉండేను. విస్తరించుచూ ఉండు, అది అవసరం. కాబట్టి స్థానిక సంఘం అవసరం. అంతేకాదు కుటుంబంలో కూడా అది అవసరం. అందుకనే ఒకసారి మా జీవితాలు పరీక్షించు. ఈ ప్రభు పని పరిచర్య విషయంలో, సంఘము మరి విస్తరించి వ్యాపించే విషయంలో మనము పట్టింపుకెళ్ళిన వారంగా ఉండమనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ తర్వాత ఇక 3వ తలంపు కూడా వస్తాను. 3వ తలంపు ఏం చెప్పాను నేను మీకు? దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 35, 36 వచనాలని మీకు జ్ఞాపం చేశాను. రాయి అది భూతలమంతా. ఈ రాయి ఏం చూపిస్తుంది? ఆయన క్రీస్తు రాజ్యం అని చెప్పారు. అయితే క్రీస్తు రాజ్యం ఇప్పుడేంది అని అంటారా? అది ఎప్పుడో కాదు. యేసయ్య అన్నాడు శిష్యులతో, మీరు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయండి? తండ్రి నీ రాజ్యం వచ్చును కాక అని ప్రార్థన చేయండి. ఆ తర్వాత లూకా సువార్తలో మరొక సందర్భంలో 17వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ, ఆ రాజ్యం ఇప్పుడే వచ్చి ఉన్నది, మీ మధ్యలో ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఏమిటి ఆ రాజ్యము అనే విషయానికి మనం వస్తే, ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే 5వ అధ్యాయం 9, 10 వచనంలో మనల్ని తన తండ్రికి దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగా చేశారు. అయితే ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను ఒక మాట చెబుతున్నాను. ఇట్ ఈజ్ ది
రెయినింగ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో క్రీస్తు ఏలుబడిని చూపిస్తూ ఉంది. ఆ రాయి ఏంటో పరలోకం అనుకోవద్దు, ఆ రాయి ఏమిటో వేళ్ళ పరిపాలన అనుకోవద్దు. ఆ రాయి భూమి మీద పడింది, ఇప్పటికే ఆ రాయి కూడా ఉంది. కాబట్టి ఈ రోజున ఆయన రాజ్యం భూమి మీద ఉంది, క్రీస్తు రాజ్యం ఉంది. ఆ క్రీస్తు రాజ్యం మనమే, ఆయన రాజరికం మన జీవితాల్లో ఉండాలి. అందుకనే యేసయ్య మత్తయి సువార్త 6:32-33 వచనంలో, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీరు చింతింపకుడి, మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకండి. కాబట్టి ఆయన రాజ్యం. కాబట్టి క్రీస్తు రాజ్యం నాలో విస్తరించాలి. ఈజ్ రైనింగ్, ఈజ్ రూలర్షిప్ మస్ట్ బి ఎన్లార్జ్డ్ ఇన్ మై లైఫ్, ఇన్ మై పర్సన్. నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబంలో ఆయన రాజ్యం వ్యాపించాలి. అంటే ఏంటంటే ఆయన రాజరికం, ఆయన అధికారం వ్యాపించాలి. నేను మరొక మాట వాడుతున్నాను. భక్సింగ్ గారు ఒక మాట చెబుతుండేవాడు. యేసుప్రభుని రాజరికానికి వచ్చి ఆయన ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఒక ఉదాహరణ చెప్పేవాడు. ప్రభును ఇంటికి ఆహ్వానిస్తారట. జీసస్ కమ్ టు అవర్ హోమ్ అంటారట. అది సాల్వేషన్ గురించి చెప్పేవాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తారు, యూ కమ్ టు అవర్ హోమ్ బట్ లార్డ్ జీసస్ యూ బీ లిమిటెడ్ టు దిస్ రూమ్ ఓన్లీ అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ది హౌస్ ఐ విల్ రూల్ ఓవర్ అంటారట. అంటే ఈ గదికి మాత్రమే నువ్వు పరిమితం కా, మిగిలిన నా ఇల్లంతా నేనే ఏలుకుంటాను, పాలించుకుంటాను, ప్రభుత్వం చేస్తానంటారట. అది కాదు. కాబట్టి ఒక్కసారి ఈ విషయం మనం ప్రశ్నించుకుందాం. నీ హృదయంలో ప్రభుని యేసుక్రీస్తు వారికి రాజ్యం విస్తరిస్తుందా? ఈజ్ రైనింగ్ అండ్ రూలింగ్, ఈజ్ బీయింగ్ స్ప్రెడింగ్, ఎన్లార్జింగ్ ఇన్ యువర్ హార్ట్స్, ఇన్ అవర్ హార్ట్స్. అది ప్రభు కోరుతున్నాడు. అందుకే పేతురు 1 పేతురు 3:16 చివరిలో, శాంక్టిఫై క్రైస్ట్ యాజ్ అ లార్డ్ ఇన్ యువర్ హార్ట్స్. క్రీస్తుని మీ హృదయంలో ప్రభునిగా ప్రతిష్ఠించు. ఎక్కడ ప్రభుకు మనం స్థానం ఇవ్వని స్థలం ఉందో చూడు. ఇంకా ఎక్కడ ఆయన అధికారానికి, ఆయన రాజరికానికి, ఆయన ప్రభుత్వానికి చోటు ఇవ్వని స్థలాలు ఉన్నాయో మన జీవితంలో చూడు. ఇన్ ది స్పేర్ ఆఫ్ అవర్ లైఫ్, ఇన్ ది స్పేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, ఇన్ ది స్పేర్ ఆఫ్ అవర్ డే టు డే క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీస్. మన వ్యక్తిగత జీవితం పరిధి, కుటుంబ పరిధి, అనుదిన క్రైస్తవ జీవిత వ్యాపకాల పరిధిలో ప్రభు అయిన క్రీస్తుకు స్థానం ఇవ్వని పరిధి ఎక్కడో చూడు ఒకసారి. ప్రభు అడుగుతున్నాడు ఈ మధ్యాహ్నం. మత్తయి సువార్త 9:1 నేను చదవడం అవసరం, ముగింపు తలంపుకు వెళ్ళకముందు. మత్తయి సువార్త 9 మత్తయి సువార్త 9 దయచేసి రండి. 24 స్థలమీయుడి. ఓ చక్కని మాట. జీసస్ uttered this wonderful word. స్థలమీయుడి. యేసయ్య పలికాడు, ఉచ్చరించాడు ఆయన మాట. ఆ ఇల్లు చాలా ప్రలాపంతో విలాపంతో చావుతో నింపబడింది. చాలామంది వచ్చారు, ఎంతోమంది. అయితే ఆ ఇంటి యజమానుడు పిలుచుకొని పోయినాడు ఈయనను. కానీ ఇంటికి లోపలికి పోదాం అనుకుంటే లోపల ఏం లేదంటే చెప్పండి. సార్, దేర్ వాజ్ నో ప్లేస్ ఫర్ క్రైస్ట్, నో ప్లేస్ ఫర్ క్రైస్ట్. అందుకనే ప్రభు అడుగుతున్నాడు, ఏంటి ఆ మహానుభావుడు, మహనీయుడు, మహోన్నతుడు ప్రభు స్థలం, బయటికి ఆయన అంటే పోరా ఆయన అలాగా అడగ బలవంతం చేసుకొని చొరబడి రాడు. బట్ హీ జస్ట్ రిక్వెస్ట్, గివ్ మీ ప్లేస్. నేను నా జీవితంలో కూడా అదే. ప్రభు బలవంతం చేయడు, బలవంతం ఏం చేయడు. ప్రభు అడుగుతాడంతే. నన్ను అడుగుతున్నాడు ఈ మధ్యాహ్నం. ఇంకా జీవితంలో ఏ పరిధిలో ప్రభుకు స్థలం ఇవ్వకుండా, ఇవ్వవలసిన స్థలం ఆయనకి ఇవ్వకుండా ఏం చేస్తున్నావు ఆలోచించు. ఇవ్వు స్థలం. ప్రభు చెప్పు, ప్రభువా స్థలం ఇస్తున్నా, నీకు నా హృదయంలో స్థలం విశాలపరచుకునగా. కాబట్టి 3 తలంపులతో నేను ఆ 4వ భాగం ముగించేశాను. అలాగూ మన జీవితంలో కూడా ప్రభు స్థలం ఇద్దాం, ఆయన ఏలుబడి చేయడానికి. చివరిగా రండి దయచేసి కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం. 2 కొరింథీ 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఒకరు తీసిన వారు దయచేసి త్వరగా బిగ్గరగా.
ఏమి ఆగిపోతే చాలంతే. మీరు ఈ కృపయందును అనే మాట గమనించండి. మీరు ఎక్కడ? ఈ కృపయందును. ఏ కృపను గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య అని అంటే, ఇప్పుడు మనము ఈ 8వ అధ్యాయం 7వ వచనం చదివాం కదా. ఇప్పుడు 8వ అధ్యాయం 9వ వచనానికి వెళ్దాం. ఏ కృపను గురించి మాట్లాడుతున్నాడు? 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ చదవండి. ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఈ కృపను గురించి మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, కృప అంటే ఏదో రక్షణ కృప కాదు. ఇక్కడ కృపను గురించి సరిగా అర్థం చేసుకోవడం అనేది అవసరం. ఈ కృప యందు మీరు విస్తరించండి. ఎన్లార్జ్ ఇన్ దిస్ గ్రేస్. ఏంటి ఆ కృప? మాదిరిని చెప్పాడు యేసయ్య. ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యం వల్ల మనము ధనవంతులు కావాలని మన నిమిత్తం ఏమైనాడు? ఆయన దరిద్రుడయ్యాడు అన్నట్టు మాట ఆయన చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఈ కృపలో మనం విస్తరించాలి. మీకు తేటగానే అర్థమవుతుంది. మనం ధనవంతులం, అయితే దరిద్రులు చాలామంది ఉన్నారు. వారు కూడా ఏం కావాలి చెప్పండి? చెప్పలే ఏం కావాలా? మా దరిద్రులు ధనవంతులు కావాలంటే మన ధనవంతా ఏడబోతుంది అనుకుంటారా? అదే మనకు వచ్చే తలపు. అందుకని ఆ దరిద్రురాలు ఈడికొస్తే, ఆ దిక్కుమాలింది ఈడికొస్తే, ఈడొకడిని పిలిచి, బాబు చెప్పరా, నీవే మొదటి బంధువు, విడిపించుకో అంటే వాడేమన్నాడు? నా ఆస్తి నేను పోగొట్టుకుంటానేమో అన్నాడు. ఎవడాడు? రూతు గ్రంథం 4వ అధ్యాయంలో బోయిజు కంటే రూతుకు సమీప బంధువు నయోమికి. అయితే బోయిజు ఏం చేశాడు? ఆమెను సంపాదించాడు. ఇప్పుడు ఆమె ఐశ్వర్యంతురాలు చేశాడు. రెండు మాటలు చెబుతున్నాయి ఇక్కడ. భౌతికంగానే కాదు, అది అవసరమే. మనకున్న ఐశ్వర్యం, మనకున్న సమృద్ధి ఇతరుల అక్కర కొరకైన సంగతి గుర్తుపెట్టుకో. కేవలం ఎల్లకాలం ఏడో బ్యాంకులో దాచిపెట్టుకోవడం, డిపాజిట్ మీద డిపాజిట్, వడ్డీ మీద వడ్డీ, లేకపోతే ఫిక్స్డ్లో ఇంకా ఇవి కాదనం మంచిది దాచిపెట్టు. కానీ అవన్నీ ఎవరి కోసమో తెలుసా? కేవలం మన కోసమే కాదు. పేదలు, దరిద్రులు, ధనవంతులు కావడానికి కొరగా మనకున్న దాంతో వారిని ఐశ్వర్యవంతులు చేద్దాం. శక్తికి మించి కాదు, మన స్తోమత కొలదే. ఇది దేవుని వాక్యం చెబుతుంది. ఇదిగో తేటగా చదువు. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 7వ వచనం పౌలు వారిని అడుగుతూ ఉన్నాడు. ఆత్మీయంగా కూడాను, ఇది రెండవదిగా చెబుతున్నా, దైవికంగా కూడాను. కొన్నిసార్లు కేవలం దైవికంగానే వాడతాం, కానీ భౌతికంగా మాత్రం దూరంగా ఉంటాం. ఇది సరికాదే మాత్రం. రెండు అవసరమే. ఆత్మీయంగా కూడా మనకుండే ఐశ్వర్యం ఏంటి? రక్షణ మనకుండే ఐశ్వర్యం, భాగ్యం. విశ్వాసం మనకుండే ఐశ్వర్యం, భాగ్యం. దేవుడు మనలో ఉంచిన ఆత్మ ఐశ్వర్యం, ఆయన మనకిచ్చిన వాక్యం ఐశ్వర్యం, ఆయన మనకిచ్చిన కృపా వరాలు ఐశ్వర్యం. ఇవన్నీ అయితే వీటన్నిటిని ఏం చేయాలి? లేని వారు ఉన్నారు, కొదవలో ఉన్నవారు ఉన్నారు, ఆత్మీయ దారిద్ర్యంలో ఉన్నారు. అలాంటి వారి కొరకై వీటిని మనం వేపరచాలి, ఖర్చు చేసుకోవాలి. అందుకే నేను నాకున్నవన్నీ ఏమున్నాయి నీకు? 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం. ఈ మంటి ఘటములలో ఈ మహిమైశ్వర్యం మాకు ఉంది. వీ హ్యావ్ దిస్ రిచెస్ ఆఫ్ గ్లోరీ ఇన్ అవర్ ఎర్తన్ వెజల్స్, వీ డిస్పోజ్ ఇట్. మాలో ఏమైతే దేవుడు ఉంచాడో ఆ మహిమైశ్వర్యాన్ని మనం బయటికి పెడుతున్నాం, పంపించేస్తున్నాం. అందుకే పౌలు ఉపమాసం, మాలో మరణం మీలో జీవం. ఏం మాటలండి! రక్షించబడిన ప్రభుబిడ్డ ఎల్లకాలం ఏదో మనం చెప్పుకుంటూ వినుకుంటూ పోవడం కాదు, కానీ అయితే ఒక నూతన తీర్మానంతో మనం జీవిద్దాం. దినాలు బాగలేవు, ప్రపంచ పరిస్థితి ముగింపుకు వెళుతున్నట్లుంది, సూచనలు జరుగుతున్నాయి. అశ్రద్ధ చేయకు, ఆలస్యం చేయకు, సమయాన్ని వృధా చేసుకోకు, శరీరాన్ని వృధా చేసుకోకు, సంపాదన వృధా చేసుకోకు.
తర్వాత కృపావరాలు వృధా చేసుకోకు, అవకాశాలు నష్టం చేసుకోకు. నీవు నీ కొరకే కాదు, ఇతరుల కొరకున్న సంగతి గుర్తుపెట్టుకో. యు ఆర్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఫర్ అదర్స్, యు ఆర్ ఫర్ క్రైస్ట్. నీవు నీ కొరకు, నీ కుటుంబం కొరకు కాదు, నీవు ఇతరుల కొరకు, క్రీస్తు కొరకు, ఆయన సంఘం కొరకు. అర్థం చేసుకో. ఈ కృపలలో మనం విస్తరిద్దాం. ఎన్లార్జ్ ఇన్ దిస్ గ్రేస్. ఈ కృప యందును మీరు ఏమోదురుగాక, విస్తరించుదురుగాక. చివరిగా వచనం చదువుతాను, మోయబోతుంటేనే మళ్ళీ వచనం గుర్తొస్తుంది. 2 కొరింథీ 9:8. రండి దయచేసి అందరము కలిసి చదువుకుందాం. 2 కొరింథీ 9:8 అందరం కలిసి చదువుకుందాం. మరియు అన్నిటి యందును ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతి మంచి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయు. మీ ఎడల దేవుడు సమస్త విధమైన కృపను విస్తరింపచేయగలడు. చేశాడు. అందుకే అంటాడు, మీలో మీరు సమృద్ధి కలిగి ఉన్నారు. ఎప్పుడు? అన్ని వేళల్లో. అయితే ఆ కృపను మీరు విస్తరింపజేయండి, మీరు విస్తరించండి ఈ కృప యందును అని పౌలు చెబుతున్నాడు. గాదును విశాలపరచువాడు మనల్ని విశాలపరచునుగాక. విశాలపరచవలన అపేక్ష, విశాలపరచడం అనేది ఆశీర్వాదం. విశాలపరచువాడు దేవుడు. తగ్గించుకొని దేవునికి మన జీవితాలు సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.